ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనలు పాల్గొన్న మీ అందరికీ మీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గడిచిన రాత్రి సుఖమాన్ని నుంచి చురుకని మెలిగినాన్ని గురించి మరో సూర్యోదయించిన అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికిర వాస్తులేదు మనతో లాగిన ఆయన పాదాల చేత మొదలుపెడదాం. దయతో కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికిరము కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైనది నుంచి చురుకైన మెలుగునాన్ని గురించి మరో సూర్యుని ఇచ్చారు నాయన. ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు, మీకు వందనాలు తండ్రి. ఈ రోజంతా కూడా తండ్రి మీ రెక్కల చాట మనం భద్రపరచండి, కాచి కాపాడండి. మేము చేయు ప్రతి పని ద్వారా మీరు మహింపచ్చి గణపరిచే భాగ్యాన్ని ఉండి తండ్రి, మా జీవితాల ద్వారా అనేకుల్ని నాయన తండ్రి మీ వద్దకు ఆకర్షించే బిడ్డలుగా మేము ఉండేలాగా మీ సహాయం మాకు అనుగ్రహించండి నాయన. తండ్రి, ఎంతమంది బిడ్డలు ప్రార్థనలో పాల్గొని ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపం చేసుకుని రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని దయచేయండి నాయన. తండ్రి, మీరు ఆకలికి సిద్ధపాటు దయచేయండి నాయన. తండ్రి, ఈరోజు అంతట్లో నాయన మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప మాకు అనుగ్రహించండి. ఈరోజంతట్లో మా రాకపోకలను భద్రపరచండి. మేము చేయు ప్రతి పని ద్వారా మీరు మహిమపరిచి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలు, ఉద్యోగం కోసం చూస్తున్న బిడ్డలు తండ్రి, ఉద్యోగం చేసే బిడ్డలు తండ్రి, వివాహాల కొరకు ఎదురు చూసే బిడ్డలు, వివాహమై పిల్లల కోసం ఎదురు చూసే బిడ్డలు తండ్రి, ప్రతి ఒక్కరిని నాయన తండ్రి, వృద్ధాప్యులను తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. ఎవరికి ఏ అవసరం ఉందో ప్రతి అవసరతను బట్టి నాయన తండ్రి వాళ్ళకి అవసరం తీర్చమని మీ పాదాల చెంత విజ్ఞాపం చేస్తున్నాను నాయన. ప్రార్థన అవసరం కూడిన బిడ్డలు కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి. మీ కృపతో నింపండి, వాళ్ళ అవసరం తీర్చండి నాయన తండ్రి. మరి ముఖ్యంగా నాయన మీరు మా కొరకు త్వరలో రాబోతున్నారు. మీరు ఆకుల కొరకు ఆయుక్తపరచండి. మీరు ఆకుల కొరకు సిద్ధపడి మీ కొరకు ఎదురు చూచే బిడ్డలుగా మేము ఉండేలాగా మీ సహాయం దయచేయండి. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడు, కనికిరం కలిగిన దేవుడు నాయన. ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను నాయన. మీ సహాయాన్ని అనుగ్రహించండి, మీ కృప చూపించండి, మీ దయ చూపించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను నాయన. సహాయం దయచేయండి. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అయ్యా అదేవిధంగా తండ్రి నాయన, మరి ప్రతి ఒక్కరిలో మీ కృప చూపించండి నాయన. మీ సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అయ్యా ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎంతమంది ఎగ్జామ్స్ రాశారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇచ్చి విజయాన్ని ఇవ్వండి తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన, మరి ఎంతమంది బిడ్డలు రోజు పుట్టినరోజు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఎంతకాలం కాపాడారు, నూతన సంవత్సర కీర్తిని ఇచ్చారు. ఇక ముందు అనేక సంవత్సరాల పుట్టినరోజు జరుపుకుని స్తుతించి మాయింపచ్చి కనపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నట్టు బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం నుండి బిడ్డలు ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా సహాయాన్ని ఉన్నాయి. సహాయం ఇస్తున్న మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళ జ్ఞాపం చేసుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం నుండి మీ అందరిన నిరీక్షించేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్న మీకు వందనాలు తండ్రి. మరొకసారి నాయన తండ్రి, మీ కృపలను మనందరినీ జ్ఞాపకం చేసుకుని రోజంతా మా పని పట్ల తొలగని తిరిగి రాత్రి వేళ ప్రార్థనలో పాల్గొనేంతవరకు మీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట మీద బతిమాలి కొని వినంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్ను సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక. ఆమేన్. దేవకావమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.